టీడీపీ జనసేన బీజేపీ పొత్తు దాదాపు ఖరారైపోయింది. మొన్న అమిత్ షా కూడా చెప్పారు ఏపీ నుంచి మా కొత్త మిత్రులు వస్తున్నారని. రైట్. కానీ సీట్ల సర్దుబాటు విషయం చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. బీజేపీ పెద్ద డిమాండ్ చేస్తుంది. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో 4-1 అలా ఆ ప్రాతిపదికన సీట్లు కావాలని అడుగుతుందని కొన్ని పత్రికలు రాశాయి. కానీ నిజంగా కూడా ఏపీలో ఈ పొత్తు వ్యవహారం అనేది టీడీపీకి తలనొప్పి ఉంటుందా సీట్ల సర్దుబాటులో? అంటే టీడీపీ తన అవసరాల కొరకు జనసేనతో బీజేపీతో కలుస్తోంది. అవసరం ఎవరిదైతే వారిపైన ఒత్తిడి అనివార్యమవుతుంది. నా అవసరం మీకుందనుకోండి, నేను చెప్పిన టైంకు నేను చెప్పిన టాపిక్ పైన నాకు ఇష్టమైన రోజే మీరు పిలవక తప్పదు. అదే మీకు నాకే అవసరం ఉందనుకో, వెంకట్ నన్ను ఇవాళ విలువవా. ఇప్పుడు చాలామంది మన విశ్లేషకులు అట్లున్నారు ఇట్లున్నారు కూడా. సో మీకు కూడా అనుభవం కదా, వెంకట్ ఏంది ఈ టాపిక్ మీద నన్ను విలువవా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు నా లైఫ్లో నేను ఎన్నడూ అడగలే. నన్ను ఆ 4 ఛానళ్ళు అడిగితే ఒక ఛానల్ ఒప్పుకోవడానికే సమయం ఉండడం లేదు. అంటే ఎవరి అవసరం ఎవరికి అన్నది పాయింట్. టీవీలో కనబడాలని అవసరం నాగేశ్వర్కి ఉంటే వెంకట్ నన్ను పిలవవా, పిలవ చాలా లేదు కదా వెంకట్, నన్ను చూపెట్టావా, నా మీద కోపం వచ్చిందా నీతో ముచ్చటడుతా నేను. సో నాకు అవసరమే లేనప్పుడు నేను ఇంట్లో కూర్చొని మాట్లాడితే చూసే మిత్రులు ఉన్నప్పుడు, జనం ఉన్నప్పుడు నాది డిమాండ్ ఉంటుంది. సో ఎవరికి డిమాండ్. ఇప్పుడు తెలుగు టెలివిజన్లో మీరు గమనించండి, 1 గంట సేపు విడిగా ఒక్కడితోనే ప్రోగ్రామ్ ఉండేది. నాకు గుర్తున్నంత వరకు నా ఒక్కంది. ఎవరైనా ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు, నేను చూడకుండా. ఇది ఒక్క ఛానల్ కదా, అక్రాస్ ద ఛానల్స్ 1 అవర్ ప్రోగ్రామ్. అంటే 1 అవర్ షో నడపడం అంటే మామూలు 1 అవర్ షో 1-to-1 డిబేట్ నడుపుతారు తప్ప పర్సన్ టు పర్సన్ నడపరు ఎక్కడ. సో జనరల్గా నడపరు. సో ఎందుకంటే సస్టైన్ చేయలేము ఆడియన్స్ అనో, లేకపోతే ఒక్కరికే ప్రియారిటీ ఇవ్వడం మనం. అనేక టీవీ ఛానల్స్లో నేను గమనించింది, ఎవరైనా ఒకరు ఉండొచ్చు కానీ రెగ్యులర్గా 1 అవర్ షో ఒక్కంతో నడిపే నా ఒక్కంతోని. అది కూడా వితౌట్ బ్రేక్స్ సార్, అది కూడా వితౌట్ బ్రేక్స్ అది కూడా. సో విత్ ఆల్ హ్యూమిలిటీ చెప్తున్నాను నేను, ఇది గర్వంగా కాదు, విత్ ఆల్ హంబుల్నెస్ చెప్తాను. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పినాను. మరి ఎందుకు పిలుస్తున్నారు? నాగేశ్వర్ మీద ప్రేమ కాదు, ఏ మీడియా యజమాని కులం కాదు నాది, ఏ మీడియా యజమానికి సంబంధించిన పార్టీ నేపథ్యం నాకు లేదు, ప్రత్యేకమైన వ్యక్తిగత మైత్రి లేదు. మరి ఎందుకు అవసరం? నా అవసరం ఉంది కనుక ఎవరు డిమాండ్ పొజిషన్లో ఉంటారు, ఎవరు డిమాండ్ పొజిషన్లో ఉండరు అనేదే పాయింట్. సో అందువల్ల ఇది కూడా అంతే. సో రాజకీయాలైనా, వ్యాపారమైనా, వ్యక్తిగత సంబంధాలైనా, మానవ సంబంధాలైనా, ఏదైనా కానీ అడిగేవారెవరు, ఇచ్చేవారెవరు అన్న సిద్ధాంతమే పనిచేస్తుంది. సో చంద్రబాబు నాయుడుకు వాస్తవంగా ఆయన అతిపెద్ద పార్టీ అయినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అంటే ఈసారి ఒంటరిగా సాధ్యం కాదు అనేది అర్థమైంది. సో అందువల్ల జనసేన అవసరం ఏర్పడింది. ఇక బీజేపీకి ఓట్లు లేకపోయినా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కనుక, జగన్మోహన్ రెడ్డికి కేంద్ర సహకారం పరోక్షంగా ఉంది కనుక దాన్ని బ్రేక్ చేయడం ద్వారా తనకు ఉపయోగం అనేది చంద్రబాబు నాయుడు క్యాలిక్యులేషన్. ఈ క్యాలిక్యులేషన్లో భాగంగా జనసేనతో బీజేపీతో కలుస్తోంది. సో ఈ అవసరం ఎవరికి, అధికారం ఎవరికి? టీడీపీకి. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ లాభం ఉంటుందా, బీజేపీ లాభం ఉంటుందా? ఉంటుంది. కానీ ఈసారి ఎన్నికల్లో కనుక ఓడిపోతే తెలుగుదేశం ఒక తీవ్రమైన సవాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ల వరకు వయసు రీత్యా చంద్రబాబు నాయుడు ఇంతే క్రియాశీలకంగా నాయకత్వం వహించగలడా? ఎవరైనా వయసు తప్పదు కదా. సో నేనైనా మీరైనా ఒక 20 ఏళ్ళ తర్వాత ఇలాగే గంటలు మాట్లాడగలమా? సో ప్రాక్టికల్గా ఎవరికైనా ఏజ్ ఇస్ ఎ ఫ్యాక్టర్. సో అందువల్ల ఉండగల. అప్పుడు లోకేష్ ఇంకా ఎదగని స్థాయిలో ఉన్నాడు కదా. అప్పుడు బీజేపీ, మోడీ, జగన్ వీళ్ళ రాజకీయ ఎత్తులు, వ్యూహాలకు టీడీపీ పరిస్థితి ఏంటి అన్న భయము, అనుమానము ఆ పార్టీలో ఉంది కనుక ఈసారి ఎన్నికల్లో గెలవడం అనేది చాలా చాలా కీలకంగా టీడీపీకి మారిపోయింది. టీడీపీ అవసరం. అందువల్ల ఈ అవసరాన్ని జనసేన కన్నా బీజేపీ ఎక్కువగా ఉపయోగించుకుంటోంది. జనసేనకు వాస్తవంగా 6-7% ఓట్లుంటాయి ఆంధ్రప్రదేశ్లో. కొన్ని నియోజకవర్గాల్లో 15-20% ఓటింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ బీజేపీకి ఓటింగ్ లేదు, ఏమని ఉంటే వ్యతిరేకతే ఉంది. కానీ కేంద్రంలో అధికారంలో ఉంది, చేతిలో ఈడీలు, జీబీఐలు ఉన్నాయి అనే ఫ్యాక్టర్స్ వల్ల టీడీపీని తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే, అనివార్యమై చంద్రబాబు నాయుడు పొత్తులు పెట్టుకుంటున్న సమయంలో
ఆ పార్టీ తెలుగుదేశంలో ఉన్న వల్నరబిలిటీ అంటారు, అంటే ఆ దుర్బల స్థితి, ఆ బలహీనత వేదన పేరు పెట్టు, ఆ వల్నరబిలిటీని బీజేపీ ఉపయోగించుకుంటుంది. జనసేన కూడా ఎంత ఉపయోగించుకుంటుందో చూడాలి. కానీ జనసేన అయితే అలా తెలుగుదేశాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్న తీరు కనబడం లేదు. జనసేన మిత్రులు అర్రామజోగయ్య లాంటి వారు జనసేన మిత్రులుగా కనబడుతూ వారు డిమాండ్ చేస్తున్నారు, మీరు తెలుగుదేశం వల్నరబిలిటీని ఉపయోగించుకోండి అని. బట్ పవన్ కళ్యాణ్ తన బలానికి తగినట్లుగానే తెలుగుదేశం నుంచి స్థానాలు అడుగుతున్నాడు. కానీ ఇక్కడ టీడీపీ జనసేనకు ఉన్న సమస్య ఏంటంటే, పవన్ కళ్యాణ్ వాస్తవంగా చంద్రబాబు నాయుడుకున్న వల్నరబిలిటీని ఎక్స్ప్లాయిట్ చేస్తున్న తీరైతే కనబడతలేదు. కానీ తెలుగుదేశానికి బలం ఉన్న చోటే జనసేనకు కూడా బలం ఉంది. ఇప్పుడు ఉదాహరణకు జనసేనకు రాయలసీమలో బలం ఉండి కోస్తాలో గనక తెలుగుదేశం బలం ఉంటే పంచాయతీ ఉండేది కాదు. కానీ పంచాయతీ ఎక్కడ వస్తుంది, ఇద్దరికీ కూడా ఓవర్ ల్యాపింగ్ స్ట్రెంత్ ఉంది. ఇప్పుడు మీరు ఈస్ట్ వెస్ట్ ఉదాహరణకు కాపు బెల్ట్ ఇది, జనసేనకు బలం ఉంది. ఈ ఈస్ట్ వెస్ట్కు ఆనుకోనున్న విశాఖ, ఇటు కృష్ణా, గుంటూరు జిల్లాల నియోజకవర్గాలు. సో ఈ బెల్ట్ మీకు అటు అనకాపల్లి, పాయకరావుపేట, సో అటువైపు కొంత ఉత్తరాంధ్రను టచ్ చేస్తూ, ఇటు కొంత దక్షిణాంధ్రను టచ్ చేస్తూ ఈ గోదావరి జిల్లాల బెల్ట్ ప్రధానంగా జనసేనకు బలం ఉన్న ఓటు. మీరు రాయలసీమకి వెళ్తే జనసేనకు 2% కూడా ఓటింగ్ ఉండదు. కడపలోనో, అనంతపూర్లోనో, కర్నూలులోనో అక్కడ. సో అక్కడ పాకెట్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ 1-2%. కానీ ఇక్కడ ఈస్ట్ వెస్ట్ ఈ ప్రాంతాలకు వచ్చారు 20%, 25% ఓటింగ్ కూడా ఉండొచ్చు. సో అక్కడే టీడీపీ కూడా బలం ఉంది. అంటే ఓవర్లాపింగ్ బలం ఉండేవారికి ఏమవుతుంది అంటే, సీట్లు ఇవ్వడము అంటే అదనంగా జనసేన వల్ల సీట్లు రావడం కాదు, రెండు పార్టీలు కలవడం వల్ల తెలుగుదేశం పార్టీ తన బలమున్న సీట్లను కూడా జనసేనకు ఇవ్వక తప్పదు. ఇప్పుడు జనసేనకు రాయలసీమలో ఇచ్చి పోటీ ఏమంటే చేస్తారా? సో జనసేన కూడా చేయదు కదా. అందువల్ల ద పొలిటికల్ జాగ్రఫీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనల పొలిటికల్ జాగ్రఫీ, ఎలక్టోరల్ జాగ్రఫీ అనేది టీడీపీకి తలనొప్పిగా మారింది. ఇప్పుడు అందుకే మీకు మండపేట సీటు విషయంలో ఇష్యూ వచ్చిందుకే. సో అందువల్ల మండపేట, అరకు చంద్రబాబు నాయుడు ప్రకటిస్తే, రాజోలు, రాజానగరం పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. సో ఆ ఓవర్లాపింగ్ ఫ్యాక్టర్ మాత్రం ఇప్పుడు ఒక ఛాలెంజ్గా ఉంది. ఇది టీడీపీ జనసేన. వాస్తవంగా జనసేన ఏదో ఇదే అవకాశము తెలుగుదేశం నుంచి మోర్ పౌండ్ ఆఫ్ ఫ్లెష్ లాక్కుందామనే యాంగిల్లో పవన్ కళ్యాణ్ లేడు. కానీ తన బలానికి తగ్గట్టుగానే అడిగినా బలం అక్కడే ఉంది కనుక, తెలుగుదేశానికి కూడా బలం అక్కడే ఉంది కనుక, ఆ ఓవర్లాపింగ్ ఎలక్టోరల్ జాగ్రఫీ అటు జనసేనకు సీట్లు ఇవ్వడంలో ఇబ్బందిగా మారింది. ఇక బీజేపీ విషయంలో ఏంటంటే, బీజేపీకి ఎక్కడా బలం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా బీజేపీకి 1-2% మించి ఓటింగ్ లేదు. ఈవెన్ పార్లమెంట్ ఎలక్షన్లో మోడీ ప్రభావం కూడా పనిచేయడం లేదు. 2019లో చూడండి, అసెంబ్లీ ఎన్నికలకు ఎట్లా ఓట్లు వచ్చాయో పార్లమెంట్ ఎన్నికలకు అట్లే ఓట్లు వచ్చాయి. అంటే మ్యాక్సిమం అయితే అసెంబ్లీ ఎన్నికల్లో 1% అయితే పార్లమెంట్ ఎన్నికలు 2% అవుతుంది. అంటే మోడీ పట్ల సానుకూలత ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రెండు ప్రాంతీయ పార్టీల మధ్యనే ఓట్లు పడుతున్నాయి తప్ప బీజేపీ ఓట్లు పడలేదు. ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా లోక్సభ ఎన్నికల ఓట్లు పడుతుంది, ఇంక్లూడింగ్ తెలంగాణ. ఇంకా ఇటు తెలంగాణ, అటు ఒడిస్సా, ఇటు కర్ణాటక. అంటే ఆంధ్రప్రదేశ్కు ఉన్న 3 బార్డర్ స్టేట్స్ అయినా తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు ఒకటి మినహాయిస్తే ఈ 3 రాష్ట్రాల్లోనూ బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల పర్ఫార్మెన్స్తో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆ తెలంగాణలో ఒక్క సీటు గెలుచుకొని 7% ఓట్లు వస్తే 2018లో, 2019లో 4 లోక్సభ సీట్లు వచ్చి 20% ఓటింగ్ వచ్చింది. కర్ణాటకలో సొంతగా పోటీ చేసి బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రమే ఎమర్జ్ అయి అధికారం కోల్పోతే లోక్సభ ఎన్నికలకు 25-28 సీట్స్ వచ్చాయి. ఒరిస్సాలో బిజు జనతాదళ్ అసెంబ్లీ ఎన్నికల్లో హవా ఉంటే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ రిలేటివ్లీ మచ్ బెటర్ పర్ఫార్మెన్స్ చూపింది. ఒరిస్సా ఎలక్షన్స్ రెండు ఒకేసారి జరిగాయి, లోక్సభ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎన్నికలు. తెలంగాణ, కర్ణాటకలన్నా డిఫరెంట్ పీరియడ్స్లో జరిగాయి. అందువల్ల ఒరిస్సా లాగానే ఆంధ్రప్రదేశ్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగినా ఏమవుతుంది అంటే ఆ బీజేపీకి ఓటింగ్ రావడం లేదు. సో జరిగినా జరగబోయిన తేడా లేదు. సో అలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఇక్కడ లోక్సభ సీట్లు అడగడం అన్యాయం. ఏ రకమైన పొత్తు ధర్మమైనా బలమున్న సీట్లు అడిగి గెలవాలి తప్ప మిత్రుని బలంతో గెలవాలనే రాజకీయం అనైతిక రాజకీయం.
సో అది కానీ బీజేపీ అదే పని చేస్తుంది. బీజేపీకి అదే పడుతుంది సార్. బీజేపీకి నైతిక అనైతిక అనేది ఏమి ఉండదు. ఇప్పుడు అలా అంటే నితీష్ కుమార్ రాజకీయం చూస్తున్నాం, బీజేపీకి అనేది కాదు, రాజకీయాల్లోనే అది ఉండదు, అందులో బీజేపీ సిద్ధాస్తం. సో అందువల్ల ఏం జరుగుతోంది అంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న ఈ సమయంలో అవసరం ఉంది కనుక, ఇప్పుడు నాకు ₹1,00,000 అవసరం అర్జెంటుగా ఉంటుంది, నేను పోయి వడ్డీ వ్యాపారం అడుగుతా, వాడు ఏం చేస్తాడు 10% వడ్డీ అంటాడు. నార్మల్ టైంలో 1-2%కి ఇచ్చేసి నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో 10% అంటాడు. సో ఆ రకమైనటువంటి పరిస్థితి వాళ్ళ బీజేపీకి ఉంది. ఊర్లలో మనం చూస్తాం, మొదటికి సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది, భార్య పోయి ఒక బంగారు దుకాణంలో పోయి దండం పెడితే నాకు మా ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, నేను నా గొలుసు ఇచ్చేస్తా అంటే వాడు తక్కువ ధరకే గొలుసు కొట్టేస్తాడు. సో ఇది ఊర్లలో చూస్తుంటాం మనం. సో సరిగ్గా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి ఇప్పుడు. సో చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీజేపీ మద్దతు కోరుకుంటున్నాడు, ఎంబడి పడుతున్నాడు. చలో ఇదే ఛాన్స్ అని మాకు 6 ఎంపీ సీట్లు ఇవ్వాలి, 8 ఎంపీ సీట్లు ఇవ్వాలి అని. మరి ఇవ్వాలి అన్నప్పుడు బీజేపీకి బలం ఉన్న సీట్లు లేవు, అందువల్ల టీడీపీకి బలం ఉన్న సీట్లు తీసుకొని టీడీపీ బలంతో గెలవాలి. మనకు ఎలాగో బలం లేదు, ఇప్పుడు మన ఎదుటివాడి బలంతో గెలవాలి అనే ఆలోచన బీజేపీ చేస్తుంది. అందువల్ల బీజేపీ తనకున్న బలాన్ని మించి, వాస్తవంగా బలమే లేదు, 1% ఓట్ లాస్ట్ టైం, నోట ఎక్కడైనా టీడీపీ బలంతో గెలవాల్సిందే. బీజేపీకి సొంతగా గెలవగలిగే ఒక్క సీట్ లేదు. మీరు నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను, రేపు విడిగా పోటీ చేయమనండి, బీజేపీ ఒక్క అసెంబ్లీ సీట్ కూడా రాదు, మామూలు అసలు అత్యధిక సీట్లో డిపాజిట్ గెలవుతుంది. సో ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం మద్దతుతో బలమైన లోక్సభ సీట్లన్నీ తీసుకుందామని ప్లాన్లో బీజేపీ ఉంది. ఉండడం వల్ల ఏంటంటే బీజేపీ ఆలోచన కూడా రీజన్ ఉంది, అలా ఎందుకు అనుకుంటోంది. సో బీజేపీకి ఏంటంటే 25 ఎంపీ సీట్లు ఆంధ్రప్రదేశ్లో, వైసీపీ టీడీపీ మధ్య 25 ఇవ్వాలి, వైసీపీకి 22, టీడీపీకి 3. ఈ 25 మంది గత 5 ఏళ్ళుగా బీజేపీకి మద్దతు ఇచ్చారు. రేపు భవిష్యత్తులో కూడా 25 మంది మద్దతు కావాలి. జగన్మోహన్ రెడ్డి అనివార్యంగా మద్దతు ఇస్తాడని బీజేపీ క్యాలిక్యులేషన్. ఎందుకంటే ఆయన మీద ఉన్న సిబిఐ కేసులు, ఈడీ కేసుల వల్ల ఆయన మరో హేమంత్ సోరెన్, మరో మనీష్ సిసోడియా కాదలుచుకోలేదు కనుక, సో ఆయన డెఫినెట్గా ఆయనను మేనేజ్ చేసుకోవచ్చు. తర్వాత లోక్సభ ఎలక్షన్స్లో ఆయన గెలిచిన ఎంపీల మద్దతు తమకే ఉంటుంది. ఇక టీడీపీ మీద నమ్మకం లేదు. చంద్రబాబు నాయుడు లాస్ట్ మినిట్లో తర్వాత ఏం చేస్తాడు. ఎందుకంటే ఆయన ఉదాహరణ 2014లో కలిసి పోటీ చేసి గెలిచారు, మళ్ళీ 18కి వచ్చారు, కాంగ్రెస్తో కలిశాడు, మళ్ళీ 19 తర్వాత మళ్ళీ బీజేపీ అన్నాడు. అంతకు ముందు కూడా అదే వ్యవహారం. 1999లో కార్గిల్ ఎన్నికల నేపథ్యంలో అప్పటిదాకా కమ్యూనిస్టులతో ఉన్న పొత్తు కట్ చేసుకున్నాడు. క్యాపిటలిజం లేదు, సోషలిజం లేదు, కమ్యూనిజం లేదు, టూరిజం ఉన్నది అని మాట్లాడి కమ్యూనిస్టులను వదిలేసి బీజేపీతో కలిశాడు. మళ్ళీ 2004కి వచ్చే వరకు ఎన్నికల తర్వాత మళ్ళీ అర్థమైంది, మళ్ళీ బీజేపీని వదిలేశాడు. సో 2009కి వచ్చారు, మళ్ళీ కమ్యూనిస్టులతో కలిశాడు. 2014కి వచ్చారు, కమ్యూనిస్టుల వదిలి మళ్ళీ బీజేపీతో కలిశాడు. సో ఈ చరిత్ర అంతా ఉంది కనుక చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీ సీట్లు గెలిచినా వాళ్ళు సమయానికి ఏం చేస్తారో తెలియదు కనుక మన వాళ్ళే ఉంటే గొడవ ఉండదు అని వాళ్ళు ఎక్కువ ఎంపీ సీట్లు అడుగుతున్నారు. వస్తే కొండా లేకుంటే కొన్ని పథకాలు హైలైట్ చేసాయి ఇవాళ బీజేపీ స్ట్రాటజీ, అదే బీజేపీ వ్యూహం ఇది. అందువల్ల బీజేపీ ఏంటంటే టీడీపీ పైన నమ్మకం లేక ఎక్కువ ఎంపీ సీట్లు తాను గెలుచుకుంటే మళ్ళీ 25 సీట్ల మద్దతు తమకే ఉండాలి అని. సో ఈ ఎత్తుగడలో ఇప్పుడు టీడీపీ ఇరుకున పడ్డది. సో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఇంత బహిరంగంగా వెంపలాడుతుంది. వాళ్ళొచ్చేమో మాకు వీళ్ళకి 11 ఎంపీ సీట్లని వాళ్ళే అడుగుతున్నారు. అంటే టీడీపీ గెలిచిన విజయవాడతో సహా అడుగుతున్నారు, పేపర్లో వచ్చింది. అంటే టీడీపీ 2019లో చాలా తీవ్రమైన ఎదురుగాలి వీస్తున్నా గెలిచిన 3 సీట్లలో మీకు విజయవాడ ఒకటి. సో ఆ సీటు కూడా అడుగుతున్నారు. సో ఆ సీటు కూడా అడిగితే అంటే అర్థం ఏంటి, నాకు ఎలాగో బలం లేదు, నీ అవసరంతో కలుస్తున్నా, చలో నీ బలమైన సీట్ నాకు ఇచ్చేయి అని అడుగుతున్నారు. సో ఆ పరిస్థితి వాళ్ళు టీడీపీకి ఉంది. ఏం చేయాలి, పొత్తు పెట్టుకోకపోదామా అంటే జగన్ను ఓడించలేము, పొత్తు పెట్టుకుంటామని ఇంత వాతావరణం క్రియేట్ అయింది. ఇప్పుడేమో సీట్ల వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు. ఏం చేయాలి, అసెంబ్లీ సీట్లు ఎక్కువ అడుగుతున్నారు, లోక్సభ సీట్లు అడుగుతున్నారు. ఇంకో ఛాలెంజ్ కూడా ఉంది, రేపు టీడీపీ జనైన్ ఫియర్ కూడా ఉంది. బీజేపీకి సీట్లు ఇచ్చినా గెలవగలగాలి. పొత్తుల్లో ఏమవుతుందంటే సీట్లు ఇస్తారు కరెక్టే, రేపు గెలవగలగాలి కదా. ఓట్ ట్రాన్స్ఫర్ కావడం ఒక ఛాలెంజ్ ఉంటుంది. బలమైన అభ్యర్థి, ఇప్పుడు టీడీపీకి దొరికినంత బలమైన అభ్యర్థి బీజేపీకి దొరకరు. అప్పుడు టీడీపీ అభ్యర్థులే బీజేపీ తరఫున పోటీ చేయాల్సి వస్తుంది. అది కూడా జరుగుతుంది, మీరు చూస్తున్నారు. టీడీపీ తరఫున పోటీ చేసే వాళ్ళు వెళ్ళి బీజేపీ తరఫున కూడా పోటీ చేస్తారు. సో వారు పేరుకు బీజేపీ కండువాతో పోటీ చేస్తారు.
సో అలా జరుగుతుంది ఇప్పుడు. అందుకే టీడీపీకి పెద్ద ఛాలెంజ్, నెంబర్ ఆఫ్ సీట్స్ ఛాలెంజ్, ఏ సీట్లు ఇవ్వాలన్న ఛాలెంజ్. టీడీపీకి బలం లేని రాయలసీమలపై బీజేపీ పోటీ ఒకటి చేస్తుందా? చేయదు. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డితో పరోక్ష అనుబంధం. సో జగన్మోహన్ రెడ్డికి నష్టమయ్యే సీట్లలో బీజేపీ చేయదు. మీరు చూస్తుండండి, జగన్మోహన్ రెడ్డికి వైసీపీని ఓడించే అవకాశం ఉన్న సీట్లలో చేయదు. ఎందుకంటే వైసీపీని బీజేపీ వల్లనే ఓడిపోయే పరిస్థితి రాదు. వైసీపీకి నష్టం కాని సీట్లలో, అంటే వైసీపీ గెలవగలిగే సీట్లు వదిలేసి టీడీపీ గెలవగలిగే సీట్ల మీద ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే అప్పుడు వైసీపీకి నష్టం ఉండదు, తనకు అధిక సీట్లు వస్తాయి. అందువల్ల ఇది క్లియర్గా కనబడుతున్న వ్యవహారం కదా. లేకపోతే చంద్రబాబు నాయుడు, అమిత్ షా, జేపీ నడ్డా కలిసిన వెంటనే జగన్ మోడీ ఎందుకు కలుస్తారు? అది అమాయకత్వం కాదు కదా. సో అక్కడ చంద్రబాబు నాయుడు, అమిత్ షాను, జేపీ నడ్డా కలిసిన తెల్లారే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి తన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు పొగుడుతాడు? కేంద్ర ప్రభుత్వ సహకారం బాగా ఉందని. సో అందువల్ల క్లియర్గా కనబడుతుంది వైసీపీకి నష్టం చేసే విధంగా బీజేపీ పోటీ చేయదు. బీజేపీ వైసీపీకి నష్టం చేసే పని చేయదు. టీడీపీ ద్వారా తనకు ఎక్కువ సీట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు వైసీపీ తనకే ఉంటుంది, తన ఓటు సీట్లు తనకే ఉంటాయి. ఇక మిగిలింది ఏమన్నా ఉంటే టీడీపీ వాళ్ళు ఒక తప్పదు. రైట్.